హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ. అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను. ఇదైతే సండే రోజు. అలాగే సండే రోజు శివరాత్రికి ముందు మేము ఏమేమి చేసుకున్నాము ఏంటి అనేది అంతా కూడా సండే రోజు వ్లాగ్లో ఉంటుందండి. అంతేకాకుండా మండే వచ్చేటప్పటికి నేనైతే 16 సోమవారాలు పూజ అయితే చేసుకుంటున్నాను కదండి. దానిలో భాగంగా 11వ సోమవారం పూజ సోమవారం అయితే చేసుకున్నానండి. దానికి సంబంధించిన బ్లాగ్ మొత్తం కూడా ఇందులో ఉందండి. ముందుగా అయితే పిండి వంటలు చేయాలి అంటే వెన్న కావాలి కదండి. వెన్న కోసం అయితే పెరుగుని అదేనండి మీగడనైతే మిక్సీలో వేస్తున్నానండి. ఇలా ఒకేసారి వేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదండి. నేనైతే అట్లా 15 డేస్కి, నెల రోజులకి ఒకసారి అలాగా మొత్తం మేగడంతా స్టోర్ చేసి పెట్టుకొని మిక్సీలో ఉట్టిగా ఏం వాటర్ వేయకుండా ఇలా మిక్స్ చేసేస్తానండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తే ఓన్లీ 2 మినిట్స్లో అయితే వెన్న రెడీ అయిపోతుందండి. ఆ వెన్న తీసినాక మళ్ళీ అందులో మజ్జిగ ఉంటాయి కదండి, అవి తీసి చెంబులో పోసి పెడతాను వేస్ట్ చేయకుండా. ఇంకా మళ్ళీ ఇంకొంచెం ఉండే మేగడ అనమాట, ఆ మేగడ కూడా మిక్సీ పట్టేసి మొత్తం వెన్ననైతే తీసేసుకున్నానండి. ఇంతకీ మన ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే, మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. డైలీ వ్లాగ్తో పాటు డివోషనల్, అలాగే టూర్స్ అండ్ ట్రావెల్స్, మేము ఎక్కడికి వెళ్ళింది ఏంటి అవన్నీతో పాటు నేను చేసే టైలరింగ్ గురించి కానీ, జ్యువెలరీ మేకింగ్ గురించి, అన్ని రకాలు నేను ఏమేం చేస్తాను ఏంటి అవన్నీ కూడా ఉంటాయండి నా వీడియోస్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలా అయితే వెన్న మొత్తం తీసి పెట్టుకున్నానండి. ఇదైతే మొత్తం వెన్న పిండి వంటల్లో కాదండి. నేనేమి ఎక్కువ వంటలు చేయట్లేదు, కొంచెమే ఇప్పుడైతే చెక్కలు చేస్తున్నాను. దాంట్లోకైతే ఒక గ్లాసు 3 గ్లాసులు పిండి తీసుకుంటున్నాను అనమాట. 3 గ్లాసులకి 1.5 గ్లాసు లెక్కనైతే నీళ్లు పోసి పెట్టుకుంటున్నాను. అవి వేడెక్కే లోపల పిండి అయితే తీసుకుందామని 3 గ్లాసుల బియ్యపు పిండి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అనమాట, చెట్టుకి అప్పటికప్పుడు కోసుకొచ్చింది. ఇంకా నేను ప్రత్యేకంగా రెసిపీ ఏమి షేర్ చేయట్లేదండి. నేను చేసే విధానాన్ని మాత్రమే తెలియచేస్తున్నాను. అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వచ్చినాయే కదండి. పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అయితే, కుకింగ్ ఎక్స్పర్ట్లు అయితే మన యూట్యూబ్లో ఉన్నారు. మేము చేసుకునే విధానాన్ని ఎలా చేసుకుంటాం ఏంటనేది మాత్రమే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. నేనైతే ముందుగా పిండి తీసుకునే దాంట్లో ఒక సాల్ట్, అలాగే జీలకర్ర సరిపడినంత అంతా కూడా వేసుకొని మొత్తం మంచిగా అంతా కలిసేలాగా వెన్న కూడా వేసేసానండి ఒకేసారి. ఆ వెన్న పొడి పిండిలో వెన్న మిక్స్ చేసుకోవటం మూలన బాగొస్తుంది అంటారు. నేనైతే 2 టేబుల్ స్పూన్లే వేసాను వెన్న, ఎక్కువ వేయలేదనమాట. ఎందుకంటే నాకు నెయ్యి కావాలి ఎక్కువ, అందుకని కొంచెమే వేసుకున్నాను. కానీ దీంట్లో వెన్న ఎక్కువ వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. కాకపోతే ఇంకా నేను కొంచెమే వేసాను. ఆ ప్లేస్లో మీరు ఇంకొంచెం వెన్నైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా నూనె వేడి నూనె అయినా వేసుకోవచ్చు. ఇంకా వేడి వేడి నీళ్ళు అందులో పోసేసి గరిటెతో అయితే మిక్స్ చేసి పెట్టుకొని పక్కన, తర్వాత మళ్ళీ చేతితోటి కొంచెం చల్లగైన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగో ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా ఉండలు చేసి పెట్టేసుకుంటున్నాను నేను. నాకు వీలుగా ఉంటుంది కదా, కొన్ని ఉండలు అయితే చేసి పెట్టుకొని పక్కనే పూరీ ప్రెస్ పెట్టుకున్నాను కాబట్టి ఒత్తుతూ చేసేసుకోవచ్చు. ఇంకెంతలోనే మా పిల్లలు కూడా వచ్చారండి. మా బాబు వచ్చి మేము హెల్ప్ చేస్తామమ్మా అన్నారు. సరే నాన్న, నేనైతే కొన్ని అయితే ఒత్తుకొని చేసేసుకుంటాను, ఆ తర్వాత మీరు కొన్ని అయితే చేద్దురు కానీ అని అన్నానండి. ఎందుకంటే మనం కొన్ని చేసేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా, తర్వాత వాళ్ళు కొంచెం లేట్ అయినా మనకి ఇబ్బంది ఉండదు కదా. నేనైతే ఏ పిండి వంట చేస్తున్నా కొంచెం అయితే అగ్నిదేవుడికి ఆహుతి కింద కొంచెం అయితే పెట్టడం మాకు అలవాటు. మా అమ్మగారు అలా చెప్పారనమాట. ఇంకా అలాగే చేస్తాను నేను కూడా, ఏది చేస్తున్నా కూడా. ఇంకా ఇలా అయితే ఒక్కొక్క చెక్క వేసి నీట్గా బంగారు కలర్లో, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా బాగా వస్తాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే వెన్న ఇంకా ఎక్కువ వేసుంటే మంచిగా గుల్ల విరిగేది. వెన్న కొద్దిగా వేసాను, కానీ మీరు చేసుకుంటే మాత్రం వెన్న మంచిగా వేసుకోండి, అప్పుడు చాలా బాగా వస్తాయి, స్మూత్గా వస్తాయి అనమాట. వెన్న వేయటం మూలన కొంచెం గట్టిగా లేకుండా ఉంటాయి. నేనైతే కొంచెం నెయ్యి కావాలన్న ఉద్దేశంతో వెన్న తగ్గించాను. మాకైతే శివరాత్రి స్పెషల్గా ఇప్పుడు పిండి వంటలు ఏంటి అని అనుకుంటున్నారా? మా ఊర్లో అయితే శివరాత్రి పెద్ద స్పెషల్ అండి. సంక్రాంతికి పిండి వంటలు చెయ్యరండి, ఎవరో కొంతమంది మాత్రమే చేసుకుంటారు. అందరూ కూడా శివరాత్రికే చేసుకుంటారు.
చూసారా కదండి, మొత్తం ఈ షీట్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది. అంతకుముందు షీట్ వేసినప్పుడు ఇలా స్పేస్ ఉండేది అనమాట, అటు ఇటు కూడా. అందుకే నేనైతే ఇలా మార్చేసి, ఇలా ఈ షీట్ గురించి మాకు చెప్పడం ఏంటి, మాకు తెలుసు కదా అనుకుంటావచ్చు. కానీ ఎందుకంటే అండి అందరూ కూడా ఎక్కువ చిన్న షీట్స్ ఉంటాయి కాబట్టి ఫ్రిష్ షీట్స్లోనే అవే తీసేసుకుంటారు. దానికన్నా ఈ రోల్ చాలా బెస్ట్ అండి. అందుకే మీతో అయితే ఈ వీడియో అయితే ఇలా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మా బాబుకి అయితే ఇడ్లీ పిండి రొట్టె వేసి పంపించాను. చిన్న బాబు ఏమో ఇడ్లీ కావాలని ఇంక ఇడ్లీ పొయ్యి మీద పెట్టాను. ఈరోజు అయితే ఇంకా స్నానం చేయలేదండి. స్నానం చేయకుండా వంట చేయను, కాకపోతే ఈరోజు చేయాల్సి వచ్చింది. ఇంకా ఎగ్ ట్రే ఒకటి, బాటిల్ ట్రే ఒకటి మిగిలిపోయినాయి అనమాట అండి. ఇంకా అవి రెండు కూడా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో సెట్ చేసేసి, ఇంకా మిగిలిన అంట్లు అయితే తోముకోవాలి కదండి. చూశారు కదా, ఆ అంట్లన్నీ తోముకొని కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ చేసుకోవాలి. సోమవారం పూజ చేసుకోవాలి కదండి. ఇంకా స్నానం చేసాక ఇవన్నీ చేసుకుంటే బాగోదు కదా. అందుకని ముందంటే ఇవంతా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేద్దాంలే అని చెప్పని ఈరోజైతే ముందుగా స్నానం చేయలేదు. ఇంక ఇలా అంతా సెట్ చేసేసుకున్నానండి. మొత్తం క్లీన్ అయిపోయాక స్నానం చేసి అయితే వచ్చేసాను. ఇగో చూడండి, మొత్తం క్లీన్ చేసుకొని అయితే వెళ్ళాను. టైం పట్టినా కూడా లేట్ అయింది పూజ చేసుకోవడానికి. అయినప్పటికీ మొత్తం క్లీన్ చేసుకున్నాక పూజ చేసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది కదండి. వెనకాల పని ఉంది అన్న భయం ఉండకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. దేవుడి సామాన్లు అయితే శుభ్రం చేసుకోవాలి కదండి. ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చుకుంటున్నాను. మొత్తం శుభ్రం చేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ బొట్లు అవి పెట్టుకొని అయితే దీపం పెట్టుకోవాలి కదండి. ఇంకా అందుకని తీసుకొచ్చుకున్నాను. ఇక్కడైతే నేను వీటిని మామూలుగా పీతాంబరి విమ్ లిక్విడ్తోనే తోముతానండి. ప్రత్యేకంగా ఎక్కువ బాగలేదు అని అనుకున్నప్పుడు మాత్రమే నిమ్మ ఉప్పు అవి వాడతాను. నాకు ఊరినే డైలీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి పీతాంబరితో ఊరికనే చాలా ఈజీగా పోతుంది. ఇంకా పూలు అయితే తీసుకొచ్చి పెట్టుకొని పూజ అయితే చేసుకుంటానండి. పూజ ఎలా చేసుకున్నాను ఏంది అంతా ఏం షూట్ చేయలేదండి. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, అందుకని ఊరినే పూలు పెట్టేసి ఇలా చిన్న వీడియో అయితే తీసి మీకైతే చూపిస్తున్నా. ఇంకా పూజ చేసుకున్నాను కదండి. ఇంకైతే ఫ్రూట్స్ తెచ్చుకోవాలి కదా. ఫ్రూట్స్కి అయితే బయటకు వెళ్ళానండి ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి. ఇంకా ఫ్రూట్స్ వచ్చేటప్పటికి బనానా, వాటర్ మిలన్, మస్క్ మిలన్ అనే దోసకాయ అండి అవి తీసుకొచ్చుకున్నాను. ఇంకైతే ముందుగా నేనైతే కొంచెం ఎనర్జీగా ఉంటుంది కదా అండి, కొద్దిగా బాదం పప్పు, అలాగే షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కానీ తేనె కానీ వేసుకోవచ్చు. నేనైతే చాలా కొంచెం ఒక్క స్పూన్ అంతా మాత్రమే షుగర్ అయితే వేసి మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. అప్పుడు వెంటనే మళ్ళీ మనం దోసకాయను కూడా నీట్గా పీల్ చేసేసి చిన్నగా ముక్కలు కట్ చేసేసి ఒకసారి మెత్తగా ప్యూరీ చేసేసుకున్న తర్వాత పాలు వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా కానండి ఒకేసారి ఫ్రూట్స్ పాలు రెండు మిక్స్ చేసేసామంటే సగం స్మాష్ అవుతాయి, సగం స్మాష్ కావు. అంత చిక్కగా తనం రాదనమాట జ్యూస్లో. అదే కానీ నీట్గా ఇలాగా ఫ్రూట్స్ మిక్స్ చేసేసుకున్న తర్వాత కానీ మిల్క్ పోసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఇంకా ఇలా అయితే దోసకాయని మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో తగినన్ని పాలు పోసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకున్నా ఉంటే మంచిగా బ్లెండ్ అయ్యి చాలా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. ఇవి వెన్న తీని పాలు అనమాట అండి. దీంట్లో కొద్దిగా అయితే పైన ఆల్మండ్స్ అదే బాదం పప్పు కొంచెం క్రష్ చేసి వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పంట కింద డ్రై ఫ్రూట్స్ పడుతూ ఉంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా అందుకే నేను కూడా టేస్ట్ చూస్తున్నాను. ఎట్లాగో ఈరోజు ఉపవాసం కాబట్టి నేను కూడా ఒక గ్లాస్ జ్యూస్ అయితే తాగాను. మామూలుగా అయితే సాయంత్రం పూట తాగుతాను, పగలు తాగను అనమాట. ఇంక ఈరోజు అయితే జ్యూస్ తాగేశాను. ఇంకా సాయంత్రం అయిపోయిందండి. సాయంత్రం అయిపోయాక శివయ్యకి అభిషేకం అయితే చేసుకోవాలి కదా. ఆ అభిషేకానికి మొత్తం అభిషేకం చేసుకున్నానండి. ఇలా అభిషేకం చేసేసుకున్న తర్వాత మళ్ళీ శివయ్యని తీసి యథాస్థానంలో అయితే పెట్టేశాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, శివాయ గురవే నమః. ఇంకైతే పూజ అయిపోయింది కాబట్టి సాంబ్రాణి వేయాలి కాబట్టి ఇంకా సాంబ్రాణి అయితే వేసేసానండి. పూజనైతే ఇలా పూర్తి చేసేసుకున్నానండి. ఇంకా ఏంటి పిల్లలు గోల ఆడుతున్నారు ఏంది అనుకుంటారా, ఇదైతే శివరాత్రి ముందు రోజు అండి. ఎదురింటి పిన్ని గారి వల్ల కూతురు పిల్లలు, కొడుకు పిల్లలు అందరూ వచ్చారనమాట. కూతుర్లు, అల్లుళ్ళు కూడా వచ్చారు. ఫుల్గా పాటలు పెట్టుకొని వీళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి స్టెప్ వీడియో తీస్తున్నానని వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళకి రాదని డ్యాన్స్ చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు. ఇంకా ఇంతే అండి ఈరోజు.
శివరాత్రి ఎలా చేసుకున్నాము, శివరాత్రి ఫ్యామిలీ కొంచెంలో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి